కొన్ని ఫ్యామిలీస్ వివాహ విషయాల్లో ఫెయిల్ అయిపోయినాయి. కుటుంబాలు విడిపోయినాయి. ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఓన్ డెసిషన్. యవనస్తులారా, తొందరపడి పెద్దోళ్ళ మాట నిర్లక్ష్యం చేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. మాది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దలు ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసిన వివాహము ఇప్పటికీ 52 సంవత్సరాలు కొనసాగింది. యవనస్తులారా, ఆవేశంతో మీ ఇష్ట ప్రకారమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, సంబంధం వచ్చిందని చెప్పి ఏదో ఒకటి చేసేద్దు. మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు ఒకళ్ళు అన్నారు, మొదటి సంబంధం వద్దంటే ఇక అన్నీ వెళ్ళిపోతాయి అట్లనే. కాబట్టి ఎవరు మొదట అడిగితే వాళ్ళకి ఇచ్చేయడమే. అది మంచా చెడ్డ ఇవన్నీ కాదు. ప్రార్థన పూర్వకంగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా, నిన్ను చేయమంటున్నాడా, అప్పుడు ముందుకెళ్ళు. అంతేగాని బాహ్యమైన వాటిని చూడొద్దు. ఒక ఆయన చెప్పాడట, పెళ్ళిళ్ళ విషయం వచ్చినప్పుడు ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉంటే అటు మొగ్గండి, మైనస్ పాయింట్స్ తక్కువ ఉంటే అటు పోవద్దు. ప్లస్లు మైనస్లు కాదు, మనం చేయాల్సింది ప్రార్థన చేయాల. అప్పుడు దేవుడు స్పష్టంగా మనల్ని నడిపిస్తాడు.